నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఇక నుంచి భారతీయులు విదేశాలలో సెటిల్ అయిన వారు అక్కడి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకి వ్యతిరేకిస్తూ ఏవైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కానీ, మతాలను కించపరుస్తూ పోస్టులు పెట్టినా కానీ డిజిటల్ సెర్చ్లో భాగంగా వారిని తిరిగి స్వదేశానికి పంపిస్తున్నారు. అమెరికా, కెనడా, గల్ఫ్ దేశాలు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాయి. సంవత్సర కాలంలోనే 3,000 మంది భారతీయులు తిరిగి స్వదేశానికి వచ్చారు. వీళ్ళందరూ అక్కడ మతాలను కించపరిచి సోషల్ మీడియాలో అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. నిజంగా అలాంటి ఒక స్ట్రిక్ట్ లా మన ఇండియాలో కూడా రావాలి. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో మన దేశంలో కూడా సోషల్ మీడియాలో రాజకీయ నాయకుల్ని కానీ, సెలబ్రిటీస్ని చాలా మందిని ట్రోల్స్ చేస్తూ వాళ్ళని అబ్యూజివ్ లాంగ్వేజ్ యూస్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చి వాళ్ళని టార్గెట్ చేస్తూ నెగిటివ్గా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూస్ చేసుకొని పోస్టులు పెడుతుంటారు. నిజంగా ఒక స్ట్రిక్ట్లా మన ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ అయితే చాలామంది సోషల్ మీడియాలో నెగిటివ్గా మాట్లాడడానికి భయపడుతుంటారు. మీరేమంటారు? నిజంగా అలాంటి స్ట్రిక్ట్లా మన ఇండియాలో కూడా రావాలి అంటారా? ఇక్కడ కూడా గవర్నమెంట్ అలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అంటారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.